హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాళ క్లాస్లో వుడ్ లైక్ టు గురించి తెలుసుకుందాం. ఈ వుడ్ లైక్ టుకు తెలుగు అర్థాలు చేయాలనుకుంటున్నాను, ఇష్టపడుతున్నాను, కోరుకుంటున్నాను అని తెలుగు అర్థాలు అయితే వస్తాయి. అర్థమైందా లర్నర్స్? చేయాలనుకుంటున్నాను, ఇష్టపడుతున్నాను, కోరుకుంటున్నాను అనే అర్థాలు ఈ వుడ్ లైక్ టుకు వస్తాయి. అంటే ఏదైనా ఒక పని నేను చేయాలనుకుంటున్నాను, ఏదైనా ఒక పని నేను చేయాలని ఇష్టపడుతున్నాను, ఏదైనా ఒక పని చేయాలని కోరుకుంటున్నాను అని చెప్పడానికి ఈ వుడ్ లైక్ టుని యూజ్ చేస్తారు. అర్థమైందా లర్నర్స్? ఇప్పుడు ఈ వుడ్ లైక్ టుకు సంబంధించిన స్ట్రక్చర్ని చూద్దాం. అంటే ఏ ఒక్క వుడ్ లైక్ టు యూజ్ చేసిన వాక్యమైనా సరే ఈ స్ట్రక్చర్లోనే ఉండాలన్నమాట. ఈ ఫార్ములాని యూజ్ చేసి ఈ వుడ్ లైక్ టుని యూజ్ చేయవచ్చును. అర్థమైందా లర్నర్స్? ఇప్పుడు ఈ వుడ్ లైక్ టుకు సంబంధించిన స్ట్రక్చర్ని చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ వుడ్ లైక్ టు ప్లస్ ప్రజెంట్ వర్బ్ V1. అంటే వుడ్ లైక్ టు పక్కన కంపల్సరీగా ప్రజెంట్ వర్బ్ V1 వర్బ్ మటుకే యూజ్ చేయాలన్నమాట. సబ్జెక్ట్ ప్లస్ వుడ్ లైక్ టు ప్లస్ ప్రజెంట్ వర్బ్ V1. ఏ ఒక్క వుడ్ లైక్ టు యూజ్ చేసిన వాక్యమైనా సరే ఈ ఫార్ములాలోనే ఉండాలి. ఇప్పుడు వుడ్ లైక్ టుకు సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. I would like to meet your father. I would like to meet your father. నేను మీ ఫాదర్ను కలవాలని అనుకుంటున్నాను. అంటే కలవబోతున్నాను, కలవాలని అనుకుంటున్నాను అన్న మీనింగ్ అయితే వస్తుంది ఈ వాక్యానికి. అర్థమైందా? నేను మీ ఫాదర్ను కలవాలని అనుకుంటున్నాను అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం అయితే వస్తుందన్నమాట. అర్థమైందా లర్నర్స్? అంటే ఈ వుడ్ లైక్ టుని యూజ్ చేసినట్టయితే ఏమొస్తుంది అర్థము? ఈ పని అంటే మీ ఫాదర్ని కలవడము నాకు ఇష్టము, కలవాలని అనుకుంటున్నాను, ఆ పని చేయడం నేను ఇష్టపడుతున్నాను అన్న అర్థమైతే వస్తుంది ఈ వుడ్ లైక్ టుని యూజ్ చేసినట్టయితే. అర్థమైందా లర్నర్స్? నేను మీ ఫాదర్ని మీట్ అవ్వాలని అనుకుంటున్నాను అని వాక్యం యొక్క తెలుగు అర్థం అయితే వస్తుంది. నేను మీ ఫాదర్ని మీట్ అవ్వడానికి ఇష్టపడుతున్నాను అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం అయితే వస్తుందన్నమాట. నిరంజిని వుడ్ లైక్ టు సింగ్ ఏ సాంగ్ అనే వాక్యానికి తెలుగు అర్థం, నిరంజిని అనే ఆమె పాట పాడటానికి ఇష్టపడుతుంది అని వాక్యం యొక్క తెలుగు అర్థం అయితే వస్తుందన్నమాట. అంటే నిరంజిని అనే ఆమె పాట పాడాలని అనుకుంటూ ఉన్నది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం అయితే వస్తుంది. అర్థమైందా? నిరంజిని పాట పాడటానికి ఇష్టపడుతూ ఉన్నది, నిరంజిని పాట పాడాలని అనుకుంటూ ఉన్నది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం అయితే వస్తుంది. మన్విక్ వుడ్ లైక్ టు డ్యాన్స్. మన్విక్ అనే వ్యక్తి డ్యాన్స్ చేయబోతూ ఉన్నాడు, లేదా మన్విక్ అనే వ్యక్తి డ్యాన్స్ చేయడానికి ఇష్టపడుతున్నాడు, లేదా మన్విక్ డ్యాన్స్ చేయాలని అనుకుంటున్నాడు అని ఈ వాక్యానికి అయితే తెలుగు అర్థాలు అయితే వస్తాయన్నమాట. మన్విక్ అనే వ్యక్తి డ్యాన్స్ చేయాలనుకుంటున్నాడు, మన్విక్ అనే వ్యక్తి డ్యాన్స్ చేయాలని కోరికగా ఉంది, మన్విక్ అనే వ్యక్తి డ్యాన్స్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. అంటే ఏదైనా సరే, అంటే వాక్యానికి అర్థమైతే సేమే వస్తుంది కదా. అంటే ఏదైనా ఒక పని చేయాలనుకుంటున్నాడు, ఆ పని చేయడానికి ఇష్టపడుతున్నాడు, ఆ పని చేయడానికి కోరుకుంటున్నాడు అన్న మీనింగ్ అయితే వస్తుంది ఈ వుడ్ లైక్ టుకు. అర్థమైందా లర్నర్స్? అంటే మన్విక్ అనే వ్యక్తి డ్యాన్స్ చేయడానికి ఇష్టపడుతున్నాడు అని వాక్యం యొక్క తెలుగు అర్థం అయితే వస్తుందన్నమాట. అంటే మన్విక్ అనే వ్యక్తి డ్యాన్స్ చేయడానికి ఇష్టపడుతున్నాడు, మన్విక్ అనే వ్యక్తి డ్యాన్స్ చేయాలని అనుకుంటున్నాడు, మన్విక్ అనే వ్యక్తి డ్యాన్స్ చేయబోతున్నాడు అన్న మీనింగ్స్ అయితే వస్తాయి ఈ వాక్యానికి. We would like to take rest for a while. We would like to take rest for a while అనే వాక్యానికి తెలుగు అర్థం, మేము కొద్దిసేపు రెస్ట్ అంటే విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నాము అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం అయితే వస్తుందన్నమాట. అంటే మేము కాసేపు విశ్రాంతి తీసుకోవాలని ఇష్టపడుతున్నాము అని అర్థమైతే వస్తుంది. అంటే కాసేపు రెస్ట్ తీసుకోవాలని అనుకుంటున్నాము, కాసేపు రెస్ట్ తీసుకోవడానికి ఇష్టపడుతున్నాము అన్న మీనింగ్స్ అయితే వస్తాయన్నమాట ఈ వాక్యానికి. అర్థమైందా?
దే వుడ్ లైక్ టు టాక్ టు యూ వన్స్. దే వుడ్ లైక్ టు టాక్ టు యూ వన్స్ అనే వాక్యానికి తెలుగు అర్థం ఏమవుతుంది? వారు మీతో ఒకసారి మాట్లాడాలని అనుకుంటున్నారు. వారు మీతో ఒక్కసారి మాట్లాడాలని అనుకుంటున్నారు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం అయితే వస్తుంది. షీ వుడ్ లైక్ టు టేక్ ఎంపీసీ గ్రూప్. షీ వుడ్ లైక్ టు టేక్ ఎంపీసీ గ్రూప్ అనే వాక్యానికి తెలుగు అర్థం ఏమవుతుంది? ఆమె ఎంపీసీ గ్రూప్ను తీసుకోవాలని అనుకుంటున్నది. ఆమె ఎంపీసీ గ్రూప్ను తీసుకోవడానికి ఇష్టపడుతున్నది అన్న అర్థమైతే వస్తుంది ఈ వాక్యానికి. అర్థమైందా? హీ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ హిమ్సెల్ఫ్. హీ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ హిమ్సెల్ఫ్ అనే వాక్యానికి అర్థము అతడు తనను తాను ఇంట్రడ్యూస్ అంటే పరిచయం చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు అని అర్థమైతే వస్తుంది ఈ వాక్యానికి. అంటే అతను అంటే తనను తాను పరిచయం చేసుకోవాలనుకుంటున్నాడు. అతనంతకు అతనే అంటే అతడు తనను తానే ఇంట్రడ్యూస్ చేసుకోవాలని అనుకుంటున్నాడు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం అయితే వస్తుందన్నమాట. ఈ వుడ్ లైక్ టుకు తెలుగు అర్థాలు ఏమొస్తాయి అని అంటే చేయాలనుకుంటున్నాను, ఇష్టపడుతున్నాను, కోరుకుంటున్నాను అన్న తెలుగు అర్థాలు అయితే వస్తాయి. ఈ వుడ్ లైక్ టుకు అంటే ఏదైనా ఒక పని చేయడానికి ఇష్టపడుతున్నాను, ఏదైనా ఒక పని చేయడానికి కోరుకుంటున్నాను, ఏదైనా ఒక పని చేయడాన్ని నేను ఇష్టపడుతున్నాను, ఏదైనా ఒక పని చేయాలని అనుకుంటున్నాను, ఏదైనా ఒక పని చేయాలని కోరుకుంటున్నాను అని చెప్పడానికి ఈ వుడ్ లైక్ టును అయితే యూస్ చేస్తారు. అర్థమైందా? ఈ వుడ్ లైక్ టుకు సంబంధించిన స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ వుడ్ లైక్ టు ప్లస్ ప్రెజెంట్ వర్బ్ V1 దాని తర్వాత ఆబ్జెక్ట్. అర్థమైందా? సబ్జెక్ట్ ప్లస్ వుడ్ లైక్ టు ప్లస్ ప్రెజెంట్ వర్బ్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఉండొచ్చును లేకపోతే లేదు. అర్థమైందా? ఆబ్జెక్ట్ కంపల్సరీగా ఉండాలి అన్నదైతే ఏమీ లేదు. సబ్జెక్ట్ ప్లస్ వుడ్ లైక్ టు ప్లస్ ప్రెజెంట్ వర్బ్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ ఆప్షనల్. అర్థమైందా? ఈ వుడ్ లైక్ టు యూస్ చేయడము పొలైట్గా ఉంటుంది. వాంట్ టుకు అర్థం ఏమొస్తుంది? చేయాలని ఉంది అన్న మీనింగ్ అయితే వస్తుంది. అనమాట. ఈ వుడ్ లైక్ టుని యూస్ చేస్తే కొంచెం పొలైట్గా ఉంటుంది, మర్యాదపూర్వకంగా ఉంటుంది ఈ వుడ్ లైక్ టుని యూస్ చేసినట్టయితే. అర్థమైందా? వాంట్ టు వుడ్ లైక్ టు అంటే సేమ్ అర్థాన్నే ఇస్తుంది. బట్ ఈ వుడ్ లైక్ టుని యూస్ చేసినట్టయితే వాక్యం అనేది పొలైట్గా ఉంటుంది. అర్థమైందా? వాంట్ టు అనేది క్యాజువల్గా యూస్ చేస్తామన్నమాట. ఈ వుడ్ లైక్ టుని యూస్ చేసినట్టయితే కొంచెం పొలైట్గా ఉంటుంది. ఇది ఇవాల్టి క్లాస్కు సంబంధించిన వుడ్ లైక్ టుకు సంబంధించిన తెలుగు అర్థాలు. అదేవిధంగా ఈ వుడ్ లైక్ టుకు సంబంధించిన స్ట్రక్చర్ మరియు ఎగ్జాంపుల్స్ అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.